రైట్. ఉరుకుల పరుగుల జీవితంలో మానసికంగా కూడా చాలా స్ట్రెస్కి గురవుతున్నారు నేటి యువత. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి వ్యాయామంతో పాటు అంటే యోగా కూడా ఎంతో అవసరమని చాలామంది నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే హెల్త్తో పాటు వెల్త్ కూడా మనం యోగా ద్వారా కూడా పొందవచ్చు అని చాలామంది నిపుణులు కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ యోగాను అంటే ప్రాచీన కాలం నుంచి కూడా ప్రాచుర్యం పొందినటువంటి యోగా ఇప్పుడు ఖండాంతరాలు దాటి వివిధ దేశాల్లో కూడా యోగా చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఈ యోగాకు చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ యోగాలో కూడా అంటే హెల్త్తో పాటు వెల్త్ కూడా మనం పొందొచ్చు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో మనం ఈ స్కిల్ స్కూల్లో ఏబిఎన్ స్కిల్ స్కూల్లో ప్రస్తుతం అశోక్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు, ఏదైతే ఈ బోధి యోగా ఫౌండర్. సో వారిని అడిగి అసలు యోగాలో ఎన్ని రకాలుగా ఉంటాయి, అదేవిధంగా ఏ విధంగా ఈ సర్టిఫికేట్ కోర్సు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా హెల్త్తో పాటు వెల్త్ కూడా ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, ఈ అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం స్కిల్ స్కూల్లో. राम का गुणगान करिए, राम का गुणगान करिए, राम का गुणगान करिए, राम का गुणगान करिए, राम प्रभु की भद्रता का सभ्यता का ध्यान धरिए, ध्यान धरिए, राम का गुणगान करिए, राम का. గురుగారు నమస్కారం. నమస్తే అండి, పవన్ ఎలా ఉన్నారు? ఫైన్. నేను దాదాపుగా 8-9 సంవత్సరాల క్రితం చూసాను జూబ్లీ హిల్స్లో. మీరు అట్లాగే ఉన్నారు, నేను లేను. గడ్డం వచ్చింది దేనికి? యోగా పవర్, జుట్టు తెల్లబడింది కొంచెం. అది కామన్ అది, కానీ మీరు ఉండడం ఏదైతే ఉందో 8 years క్రితం నేను చూసినప్పుడు అట్లాగే ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. పవర్ ఆఫ్ యోగా ఏంటి అసలు మామూలుగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యోగాను ఒక ఏంటంటే ఓన్ చేసుకుంటున్న పరిస్థితి. అంటే ఎక్కడ ఏ దేశంలో కూడా దాన్ని యోగా డే అంటూ కూడా పెట్టారు, కానీ మీరు మాత్రం మొత్తం సంవత్సరం మొత్తం ఎవ్రీ డే కూడా యోగాని 365 days. ఏంటి, ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది? ఇప్పుడున్న సమాజానికి యోగా అవసరం అండి. ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి, మిగతా ఆటలో ఓన్లీ ఫిజికల్ వస్తుంది. ఇక్కడ మానసిక తృప్తి, మెంటల్ పీస్, ప్లస్ ఎమోషనల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఎమోషనల్ స్ట్రెంగ్త్ కావాలంటే యోగా. సో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ ఈ మూడు ఉన్నది ఇదొకటి. 90% ఫిజికల్ హెల్త్ ఇష్యూస్కి కారణం మెంటల్ హెల్త్. రైట్. సో మానసిక హెల్త్ వచ్చేది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చూడండి, ప్రొఫెసర్ ఇది సైకాలజీ ప్రొఫెసర్ అల్పా గారు, ఆవిడ కూడా నేర్చుకుంటున్నారు. డాక్టర్స్ వస్తున్నారు, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు యోగా చేయమని. అవసరం వచ్చింది సొసైటీ, ఎందుకంటే మెంటల్ సునామీ సొసైటీలో. మొబైల్స్, టీవీలు, రిలేషన్షిప్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, 100లో 90 మంది ప్రాబ్లమ్స్. సో వీఆర్ ఆన్ మిషన్. 1,00,000 మంది ట్రైనర్స్ని తయారు చేయాలి. ఇది నాకు ఒక డౌట్, చెప్పండి. దాదాపుగా 16-15 years బ్యాక్ మీరు ఒక పెద్ద కంపెనీలో టాటా డోకోమోలో జనరల్ మేనేజర్ చేశాను. అప్పుడే 5 lakhs 5 lakhs శాలరీ. ఎందుకు వదిలేశారు? 20 ఏళ్ళు చేశానండి. అందరూ జాబ్ చేస్తే ఎవరో ఒకటి చేయాలి కదా, ఇది ఏదో ఒకటి మంచి చేయాలి అని చెప్పి ఇంట్లోకి వచ్చాను. సో జాబ్కి రిజైన్ చేసి 38 yearsలో ఇక్కడికి వచ్చినారు. నా అట్లీస్ట్ 1,00,000 మంది ప్రాక్టీస్ చేస్తుంటారు. ఓకే. మేము ట్రైనర్స్ చేస్తుంటాం కదా, ఇప్పుడు 17,000 మంది ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళు చెప్తుంటారు వీళ్ళంతా కనిపించే వాళ్ళంతా ట్రైనర్స్ ఫ్యూచర్లో. ఓకే. 2-3 నెలల్లో టీచర్స్ అవుతారు వీళ్ళంతా. డాక్టర్స్ ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు, సైకాలజిస్ట్ ఉన్నారు, చూడండి అందరూ. ఫిట్నెస్ జిమ్ ట్రైనర్స్ కూడా వస్తారు. ఓకే.
అంటే ఇప్పుడు ప్రతి జిమ్లో కూడా కంపల్సరీ యోగాకు సంబంధించినటువంటి ట్రైనర్ ఉంటున్నారు. అవసరం. అంటే గతంలో ఎప్పుడు కనిపించేది కాదు. అంటే ఇప్పుడు జిమ్కి వెళ్ళినా కానీ మీ దాంట్లో యోగా ఉన్నారా అంటే 100%. ఏంటి అసలు ఆ జిమ్కి దీనికి తేడా ఏంటి? జిమ్ వచ్చి కండలండి. ఓకే, కండలతో ఏం చేసుకుంటారు చెప్పండి. అందరూ అంటారు కదా, నేను వాకింగ్ చేస్తున్నా, నాకు ఫిట్గా ఉన్నా, నాకు ఇది ఉంది అని. 100% ఫిట్నెస్. బట్ మెంటల్ హెల్త్, వాకింగ్ చేసే వాళ్ళు కూడా జబ్బులు వస్తుంటాయి, గమనించి చూడండి. 100%. ఈ అమ్మాయి చూడండి, 2 కూతుర్లు పిల్లలు ఎలా చేస్తుంది చూడండి. బాడీ ఫ్లెక్సిబిలిటీ, 90% జబ్బులు తగ్గిపోతాయి. ఈవెన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, సర్వైవ్ అయిన వాళ్ళు బోల్డ్ ఉన్నారు. ఇప్పుడున్న సమాజానికి ప్రతి ఒక్కరికి కావాలి. అలాగే ఏజ్ లిమిట్ ఏంటి? అంటే ఈ ఏజ్ వరకు అని ఏమైనా ఉందా యోగాలో? 6 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు మాకు స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరన్నా చేయొచ్చు, కానీ ఒకళ్ళు చేయకూడదు. సపోజ్ మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింటారు చూడండి, వాళ్ళకి అర్థం కాదు సబ్జెక్ట్. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా, ప్రెగ్నెంట్ ఉమెన్కి స్పెషల్ యోగా ఉంటుంది సపరేట్, వాళ్ళకి సంబంధించి. దాని ప్రెగ్నెన్సీ యోగా అంటాం. ఓకే, వాళ్ళకి అంటే స్పెషల్. నార్మల్ డెలివరీ కావడానికి కావచ్చు, లేదంటే ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి నార్మల్ డెలివరీ కోసం. అన్ని కార్పొరేట్ కంపెనీస్లో యోగా టీచర్స్ ఉన్నారు. ప్రతి కార్పొరేట్ కంపెనీలో చూడండి యోగా టీచర్స్, ప్రతి స్కూల్లో యోగా టీచర్ అవసరం వచ్చింది. ప్రతి ఒక్కడు యోగా ప్రాక్టీస్ చేయాల్సిందే. తర్వాత ఈ బోధి యోగా ఏంటి అసలు, ఎందుకు పెట్టారు? బోధి అనేది వృక్షం పేరండి, అది ట్రీ పేరు. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం అయింది బోధి వృక్షం కింద. సో ఈ బోధి స్కూల్ ఆఫ్ యోగాలో కొంతమంది కన్నా జ్ఞానోదయం వల్లనే సంకల్పం. గురుగారు, చాలా మంది రకరకాల పేర్లతో యోగాలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఏంటి అసలు యోగా అనేది ఒకే సబ్జెక్ట్ సార్. ఇది ఏన్షియంట్ యోగా. ఎవరి పేర్లు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, కన్ఫ్యూజింగ్, జనాలు పబ్లిక్ కన్ఫ్యూజ్ చేయడానికి. యోగా అనేది యోగా, అందులో రకాలు ఏం లేవు. ఆసనాలు ప్రాణాయామం అందరూ ఎవరు చేసేది ఇదే. వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అప్పారావు యోగా అని, అరుణ యోగా అని, షర్మిల యోగా అని వాళ్ళ పేర్లు. యోగా అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది. వి ఫాలో ఏన్షియంట్ యోగా. ఇప్పుడు మన దగ్గర మీరు అంటున్నట్టుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఇండియన్ అంటే భారతీయుల మూలాల్లో ఈ అంటే ఎప్పటి నుంచో చరిత్ర నుంచి కూడా మన దగ్గర యోగా ఉంది. ఎందుకు ఇప్పుడు ఇంత ప్రాచుర్యం పొందడానికి, ఇంత బయటకు రావడానికి కారణం ఏంటి? పాశ్చాత్య దేశాలు అంటే వేరే దేశాలు కూడా స్టార్ట్ చేసిన తర్వాత మనం ప్రతి దాంట్లో ఎందుకు రియలైజ్ అవుతుంది? నేను చెప్పాను, మానసిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ మానసిక సమస్యలకి యోగా ఒకటే సొల్యూషన్. సో ఇప్పుడున్న జనరేషన్కి ఇది అవసరం. మీకు తెలిసిందే కదా ఎన్ని రకాల సమస్యలు. స్ట్రెస్ బాగా అయిపోయింది. ఇప్పుడు డైలీ రొటీన్ కాకుండా నైట్ షిఫ్ట్లు కావచ్చు, లేదంటే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ స్ట్రెస్, ఈఎంఐలు కట్టడాలు, అన్ని స్ట్రెస్. నో స్లోలీ లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. చక్రాసన్ 1 minute. ఛాలెంజ్ ఫర్ ఎవ్రీబాడీ. చక్రాసన్ 1 minute. కొన్ని ఇప్పుడు ఎవల్యూషన్లో ఈ మొబైల్, వాట్సాప్లు ఇప్పుడు వచ్చినాయి కదండి. యోగా ఇప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడున్న జనరేషన్కి అవసరం. వేరే మార్గం లేదు. మానసిక హెల్త్కి వేరే దారి లేదు. సైకాలజిస్టులు కూడా ఇక్కడికి వస్తారు. డిప్రెషన్, మైండ్కి సొల్యూషన్ యోగా. ఇంజనీర్స్, సగం మంది ఇంజనీర్స్ వీళ్ళంతా సైకాలజిస్టులు, డాక్టర్లు ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు. ఇది మన మానవాళికి ఇచ్చిన వరం ఏంటంటే, మన పురాతన పతంజలి, గొప్ప సేజెస్, యోగా సైన్స్. నేను అనేది ఎందుకు మనం తెలుసుకోవడంలో ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఇండియన్స్ చాలామంది ఇప్పుడు మీలాంటి వాళ్ళు బయటకు తెచ్చే ప్రయత్నం ఎంత చేసినా వేరే దేశాల్లో స్టార్ట్ అయింది కాబట్టి మనం స్టార్ట్ చేద్దామని ఇప్పటి యూత్ ఇట్లాంటివి ఎందుకు చేస్తూ ఉంటారు? మనం ఎందుకు ముందు ఏదైనా కానీ ఇప్పుడు మనం యాంటీబయాటిక్ పసుపు వాడుతూ ఉంటాం. సో దాన్ని ఏదో దేశంలో దాన్ని పేటెంట్ తీసుకోవడం ఇట్లాంటివి చేసిన తర్వాత అప్పుడు మనం రియలైజ్ అవుతాం. కర్మండి ఎవరు ఎందుకు యోగాకి అమెరికాలో పేటెంట్స్ ఉన్నాయి కదా. ఇండియా వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు అమెరికా? సో ఎవల్యూషన్లో భాగం అంతే. అమెరికా ఈజ్ లీడింగ్ వరల్డ్. సో వీ టేక్ పేటెంట్స్ ఫ్రమ్ అమెరికా. వాళ్ళ మనల్ని కంట్రోల్ చేస్తాం. రైట్. అట్లాగే నేను చూసాను ఏదో 200 hours యోగా అని చెప్పేసి క్లాస్, టీచర్ ట్రైనింగ్. ఏంటి టీచర్ ట్రైనింగ్? గతంలో ఎప్పుడు లేదు మీ దగ్గర. అండ్ రిలీజ్. నైస్, ఫెంటాస్టిక్. నౌ స్లోలీ
Go to Purna Pavana Muktasan. Purna Pavana Muktasan for 10 breaths. Stay. No movements. మళ్ళీ అడగండి. ఏంటది మామూలు కోర్స్ దానికి సంబంధించి ఎంఎస్సి అన్నారు, పీజీ అన్నారు, ఏంటి కోర్సులు ఏంటి? సర్టిఫికేషన్ కోర్స్ అండి. Okay. టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ కోర్స్. యోగా సాధకుల్ని టీచర్గా చేయాలంటే ప్రపంచంలో ప్రాముఖ్యమైన ఒక ప్రోగ్రామ్ ఉంది. దాని పేరు 200 hour టీచర్ ట్రైనింగ్ కోర్స్. ఓకే. సో ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి చెప్పొచ్చు. ఆ సర్టిఫికేట్ వాల్యూ. సర్టిఫికేట్ వ్యాలిడ్. మేము యూఎస్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది, యోగా అలయన్స్. దానికి రిజిస్టర్ అయిన స్కూల్ ఇది, బోధి స్కూల్ ఆఫ్ యోగా. సో వీళ్ళు ఈ టీచర్స్ అందరూ ఎక్కడన్నా చెప్పొచ్చు. వీళ్ళంతా ఆల్రెడీ అంటే ప్రాక్టీషనర్స్. ఓకే. వీళ్ళు సాధకులు టీచర్ ట్రైనింగ్ వచ్చారు. హోల్డ్ ఫర్ సమ్ మోర్ టైం. సో ఏంటంటే హెల్త్తో పాటు వెల్త్ కూడా. హెల్త్తో పాటు వెల్త్. ఎస్. చాలామంది హోమ్ మేకర్స్ ఇంటి దగ్గర కూర్చొని 30,000 నుంచి 3 లక్షలు ఎర్న్ చేస్తున్నారు. ఓ. ఇంటి దగ్గరే కూర్చుంటారు. ఇప్పుడు యోగా ఆన్లైన్లో కూడా చెప్తుంటాం. మేము కూడా 150 దేశాల్లో ఉన్నారు స్టూడెంట్స్ మాకు. ఓకే. ఆన్లైన్లో. అంటే ఎన్ని డేస్ ఏంటిది కోర్సు? అంటే మీరు అన్న 200 నెలలు. 2 months. ఓకే. సేతుబంధాసన్. లాక్ ద యాంకిల్స్. సేతుబంధ. 2 నెలల ప్రోగ్రామ్. రోజు 4 గంటలు రావాలి ఇక్కడికి. 2 నెలల తర్వాత వాళ్ళ పాస్ అయితే ఎగ్జామ్, వాళ్ళకి 200 hour టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఎక్కడన్నా చెప్పొచ్చు. వాళ్ళు హైదరాబాద్లో ఇప్పటికి ఒక 2,000 మంది ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే. మీరు ఏ యోగా టీచర్ని అడగండి, 90% ఇక్కడి నుంచి. ఇక్కడ తయారైన ప్రోడక్ట్లే. మా టీం చూడండి, వాళ్ళంతా మా టీం 10 మంది ఉంటారు ఇక్కడ. సో ఆ తర్వాత దీంట్లో ఈ సర్టిఫికేట్ కోర్స్ ఇది కూడా ఉంది. సో ఏదైనా ఎంఎస్సి అని చెప్పారు ఇందులో. నేను జనరల్గా ఎంఎస్సి అనేసరికి నేను ఏంటో అనుకున్నాను, కన్ఫ్యూజ్ అయ్యాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంటే ఇంకా చాలా కష్టపడాలి. 2 సంవత్సరాలు. ఓకే. 2 years. 2 years. తర్వాత పిహెచ్డి కూడా. వి వాంట్ టు క్రియేట్ యోగా. అంటే ఏదైనా నేర్చుకుని వదిలేయడం కదా, దాన్ని కంటిన్యూ రోజు దానిపైన ఉండాలి. వాళ్ళే సాధిస్తారు. తూతు మంత్రం అవ్వదు కదా. తర్వాత యోగా గురించి మీరు చెప్పారు. సో ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కూడా క్యూర్ అవుతారు, దాంట్లో మానసికంగా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, తర్వాత కొంచెం రిలీఫ్ కూడా అవుతారు. ఎట్లా అది ఏమైనా మీరు చూసారా అట్లాంటిది? రిలాక్స్. సి యోగా స్టూడెంట్స్, ఇఫ్ యూఆర్ టాకింగ్ ప్లీజ్ యూ కెన్ లీవ్ ద రూమ్. నౌ సేతుబంధాసన్, సింగిల్ లెగ్. ఏకపాద సేతుబంధాసన్. సైలెన్స్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ, రిలీజ్. ఏకపాద సేతుబంధాసన్. Holding waist, hold your waist, hold your waist, right leg up. కానీ చాలా కష్టంగా ఉంటాయి ఆసనాలు. టీచర్ ట్రైనింగ్ అవ్వాలి కదా మరి. కానీ అలవాటు అవుతే చాలా ఈజీగా, అంటే బాగుంటుంది, హాయిగా ఉంటుంది, ఈజీగా చేస్తారు. చూడండి ఎలా చేస్తారు. సార్ మీరు అంటున్నట్టుగా ఏంటి అంటే ఏదైనా మీరు అన్నారు ఇందాక ప్రిస్క్రైబ్ కూడా చేస్తూ ఉన్నారు డాక్టర్లు, యోగా కూడా చేయండి అని చెప్పేసి. ఏంటి మీ అబ్జర్వేషన్కి వచ్చిన ఏమైనా ఉన్నాయా అట్లాంటిది? చాలామంది హైదరాబాద్లో 100 డాక్టర్స్ యోగా టీచర్స్. ఓకే. వాళ్ళకి ఎవరైతే డాక్టర్కి యోగా పవర్ తెలిసిందో వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే. ప్రిస్క్రిప్షన్లో రాస్తున్నారు యోగా చేయమని. రాయకుండా చెప్తున్నారు మీరు చేయండి, బాగుంటుంది, మీరు చేయండి. వాళ్ళు కూడా టీచర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. లైక్ సుశీల అని ఉన్నారు ఫెర్నాండెస్ హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్లో డాక్టర్ నందమూరి దిలీప్ గారు. గురుగారు ఇందాక చెప్పారు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి యోగా వల్ల. చాలామంది డాక్టర్లు కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు, లేదంటే ఓవరాల్గా చెప్తా ఉంటారు మీరు యోగా చేయండి బాగుంటుంది అని. ఏంటి హెల్త్ బెనిఫిట్స్ అంటే దాంట్లో ఆసనాలు కూడా సపరేట్ ఉంటాయా ఎట్లా? జనరల్గా ఈ ఆసనాలు చేస్తే ఈ బెనిఫిట్ వస్తుంది అంటారు. ఆసనాలు, ప్రాణాయామ, రిలాక్సేషన్, మెడిటేషన్ అన్నీ చేస్తే 100% హెల్త్ ఇంప్రూవ్ వస్తుంది. ఓకే. అంటే సపరేట్గా ఈ ఆసనం అని ఉండదు అని ఏమి ఉండదు. అంటే అచ్చా లిసన్, ఇఫ్ యూ కెనాట్ డూ రిలీజ్. ఐఎమ్ అప్సెట్ విత్ ఆల్ ఆఫ్ యూ టుడే. ఇఫ్ యూ కెనాట్ డూ రిలీజ్ నా డోంట్ టాక్ నా, స్లోలీ రిలీజ్. రైట్. ఇప్పుడు వేస్తున్న ఆసనం సర్వాంగాసనం. ఓకే. దేనికి బెనిఫిట్ ఏంటి ఎట్లా ఉంటుంది? మానసిక సమస్యలకి దీన్ని అల్టిమేట్ ఆసనం అంటామండి. సర్వాంగాసన అనేక సమస్యలకి, ఎస్పెషల్గా మానసిక సమస్యలకి. ఫిష్ పోజ్, మత్స్యాసన్, కౌంటర్ పోజ్. ఐఎమ్ వెయిటింగ్ హౌ మెనీ ఆఫ్ యు నో కౌంటర్ పోజ్, మత్స్యాసన్.
సో అంటే ఇప్పుడు మీరు 200 hours ప్రోగ్రామ్ ఇది పెట్టారు ఒకటి. సో దాంట్లో ఎండ్లో ఏమైనా దీనికి ఎగ్జామ్ కూడా ఉంటుందా? ఎగ్జామ్ ఉంటుంది, ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది, థియరీ ఎగ్జామ్ ఉంటుంది. అవి పాస్ అయితేనే సర్టిఫికేట్ ఇస్తాం మనం. ఈ అనేక రకాలైన హెల్త్ సమస్యకి, డయాబెటీస్కి, హార్ట్ ప్రాబ్లమ్స్కి, బీపీ ప్రాబ్లమ్స్కి మా దగ్గర మందు ఉంది. కానీ ఫుడ్ కూడా కొంచెం మార్పు చేయాలి. ఓకే. ఓన్లీ ఆసనాలు చేసేస్తే జబ్బులు తగ్గిపోతే అంటే జోక్ అది. ఇప్పుడు చాలామంది ఉబకాయం అంటే ఓవర్ వెయిట్తో బాధపడుతుంటారు. ఏంటి వాళ్ళకి వేయలేరు కదా ఇవన్నీ ఎట్లా? ఇవి అన్ని చెప్పలేదు ఈజీ ఉంటాయి కదండి. అందులో ప్రాణాయామం ద్వారా కూడా వెయిట్ తగ్గవచ్చు. ఓకే. సో ఆసనాల్లో కొన్ని ఈజీ ఆసనాలు చేస్తారు వాళ్ళు. ఓకే. అండ్ రిలాక్స్, కపుల్ ఆఫ్ సెకండ్స్ రిలాక్స్ ఇన్ శవాసన్. అంటే ఇప్పుడు రిలాక్స్ శవాసన్. ఈ శవాసనం ద్వారా నెక్స్ట్ వచ్చాము, నో ప్రాబ్లం, బ్లడ్ ప్రెషర్ తగ్గించవచ్చు. ఓకే. అంటే జస్ట్ పడుకుంటుంది కదా ప్రాసెస్, రిలాక్సేషన్ టెక్నిక్ ఉంటుంది. ఐస్ క్లోజ్డ్, ఫోకస్ ఆన్ ఐబ్రో సెంటర్, టేక్ 3-4 డీప్ బ్రెత్స్. ఈ శవాసనంలో అద్భుతమైన టెక్నిక్స్ ఉంటాయి, రిలాక్సేషన్ టెక్నిక్స్ అని, యోగ నిద్ర అని. ఒక 10 నిమిషాలు ప్రాసెస్ చేస్తే 10 నిమిషాలు చేస్తే 2 గంటలు పడుకున్నాం. ఓకే. ఇది సుప్రీం సైన్స్ అండి. సో అట్లాగే గురుగారు ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఆ తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు? ఇప్పటి వరకు 17,000 మంది యోగా టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. 17,000. ఓకే. 158 దేశాల్లో ట్రైనర్స్ ఉన్నారు మాకు. హైదరాబాద్లో 14 బ్రాంచ్లు ఉన్నాయి, సెంటర్స్. ఓకే. బెంగళూరులో 3 సెంటర్స్ ఉన్నాయి. అండ్ మా దగ్గర టీం 100 మెంబర్స్, నేను నా స్టూడెంట్స్ 100 మెంబర్స్ కలిసి పనిచేస్తాం యోగాని ప్రాచుర్యించాలి. ఇండియాలో 2,000 సిటీస్లో 2,000 సిటీస్లో టీచర్స్ ఉన్నారు మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ఇక్కడ వేరే స్టేట్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ యోగా నేర్చుకోవడం ట్రైనింగ్కి. అంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి? ఆన్లైన్ రోజు 3,000 మంది ప్రాక్టీస్ చేస్తారు. రోజు 3, ఆన్లైన్ ఆఫ్లైన్ 2. గురుగారు అట్లాగే ఇప్పుడు మన దగ్గర ఉన్న కోర్సుల గురించి ఏంటి, ఏం చెప్పారు? మా దగ్గర రకరకాల కోర్సులు అండి. ఫస్ట్ ఇది బేసిక్ యోగా టీచర్ ట్రైనింగ్. టీచర్ ట్రైనింగ్ చేశాక 15 కోర్సులు ఉంటాయి కదా దానిపైన. ఆయుర్వేద మీద కోర్సు ఉంటుంది, డైట్ మీద కోర్సు ఉంటుంది, అలాగే అడ్వాన్స్డ్ యోగా ప్రాక్టీసెస్ రకరకాలు మనకి. తర్వాత ఈ పంచకర్మ ఇవి కూడా చేస్తారని చెప్పారు. మా దగ్గర ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సపోజ్ స్కిన్ డిసీజెస్కి, నీ ప్రాబ్లమ్స్కి, స్పైనల్ డిజార్డర్స్కి ఆయుర్వేద పంచకర్మ, బోధి ఆయుర్వేద పంచకర్మ సెంటర్స్. ఎందుకంటే అందరికీ మేము హెల్ప్ చేయలేము. డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్ దీపక్ అని. అండ్ 2 కలిపి ఆయుర్వేద యోగా అనేది 2 కలిసి. అంటే యోగా గతంలో మీ దగ్గర ఎప్పటి నుంచో దాదాపు 16-15 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ నుంచి యోగా ఉంది. సో ఎందుకు ఈ పంచకర్మకు దీంట్లో రావడానికి కారణం ఏంటి? పారాలసిస్. ఓకే. ఆయన్ని కేరళ డాక్టర్ సేవ్ చేశారు. ఓకే. అర్థమైంది నాకు, ఇది యోగా ఆయుర్వేద కూడా అవసరం ఓకే అని చెప్పి 2 ప్రమోట్ చేస్తున్నాను. అంటే ప్లస్ ట్రీట్మెంట్తో పాటు ట్రైనింగ్ కూడా. ట్రైనింగ్ అంటే కొంత పేషెంట్లు అటు వెళ్తారు, ఓకే, నార్మల్ పీపుల్ ఇక్కడికి వస్తారు. ఓకే. అంటే అంటే ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ లాగా పెట్టారా? హాస్పిటల్ 2. ఓకే. మాదాపూర్ ఒకటి ఉంది, మణికొండ. అంటే ఎట్లాంటి ట్రీట్మెంట్స్ దాంట్లో దేనికి ఉంటుంది? స్పైన్కి స్పైనల్ ట్రీట్మెంట్స్, స్కిన్ డిసీజెస్ లైక్ ఎగ్జిమా, సోరియాసిస్ ఉంటుంది, అలోపతి డాక్టర్స్ మందు ఏం లేదంటారు. అలాగే మానసిక సమస్యలకి, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ మొత్తం క్లీన్ చేసి పడేస్తారు. పంచకర్మ మొత్తం డీటాక్స్ చేస్తారు. మీ దగ్గర ఉండాలా? ముందు మా దగ్గర అక్కర్లా, అందులో ఉండాలా లేదంటే అక్కర్లేదు, వచ్చి 2 గంటలు ఉండి వెళ్ళిపోవచ్చు. ఓకే. అక్కర్లేదు, మా దగ్గర ఉండాలి. మెడిసిన్స్ అవి ఇస్తారు అంటే ట్రీట్మెంట్స్ అండి, మసాజెస్, ఓకే, కొంచెం మెడిసిన్స్ కలిపి. Now take your attention to Mooladhara Chakra. Now attention to Mooladhara Chakra and keep attention to Sahasrara Chakra. So travel between Mooladhara to Sahasrara. Inhale, come to Sahasrara. Exhale, go back to Mooladhara. Inhale to Sahasrara. Exhale to Mooladhara. Keep breathing. Magic is going to happen today. Keep breathing from Mooladhara. Breathe in up to Sahasrara, Sahasrara to Mooladhara. You focus on your breath. Don't listen to me. Continue little deep inhalation. Continue. రైట్. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు యూత్ కూడా చాలా మంది యోగా పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, గతంలో ఇంత లేదు. అవసరం అండానికి ఎట్లా? యూత్కి అవసరం.
మానసిక సమస్యలకి ఇంక మందు లేదు. ఇదే ఇక్కడికి రావాల్సింది. మీరు మా సెంటర్ ఏ సెంటర్కి వెళ్ళండి, జామ్ ప్యాక్. ఇప్పుడు చూడండి నిండిపోయింది, ఒక ఇంచ్ ప్లేస్ కూడా లేదు. ప్రతి సెంటర్స్ ఫుల్. తెలిసిపోయింది అప్పుడు అందరికీ మానసిక సమస్యకి ఓన్లీ యోగా అనేది అందరికీ తెలిసింది. కొంచెం బుర్ర ఉన్న వాళ్ళు ముందుకు వస్తున్నారు, బుర్ర లేని వాళ్ళు పూర్తిగా పాడైపోయి వస్తారు. వీళ్ళకి ఏం చెప్తారు అంటే ఇది కమర్షియల్గానే దీన్ని చేస్తున్నారు, ఇది దీన్ని ప్రొఫెషనల్ పెడుతున్నారు కమర్షియల్ అండి. అనే దాన్ని వాళ్ళకి ఏం చెప్తారు? ఏది కమర్షియల్ కాదు భూమి మీద. ఇప్పుడు ఈ బిల్డింగ్కి నేను నెలకి 1,50,000 రెంట్ కట్టాలి, ఎవడు కడతాడు? అంతే కదా. మా ట్రైనర్స్కి నెలకి 4 లక్షలు జీతాలు ఇవ్వాలని ఎవడిస్తాడు? ఇది ప్యూర్ ప్రొఫెషనల్ కమర్షియల్ ఆర్గనైజేషన్. ఓకే. మేము విద్య నేర్పుతాం. విద్య ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఫీజులు తీసుకుంటలేదా? మేము చాలా నామినల్ తీసుకుంటాం. నెలకి 500 నుంచి 1000 రూపాయలు, హైయెస్ట్ 1000 నెలకి. ఇంకా అంతకుమించి ఎక్కువ తీసుకోం. అంటే 1000 రూపాయలు ఎవరైనా పే చేయొచ్చు. సో ఇది కమర్షియల్. ఫ్రీగా చెప్పే వాళ్ళు ఉన్నారు, పార్కుల్లో చెప్తుంటారు. ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు. ఏది ఫ్రీగా నేర్చుకున్నా అవి ఎక్కదు, బుర్రకు ఎక్కదు. ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉండదు. 2 రోజులు వచ్చి 2 రోజులు మానేస్తారు. అందుకనే ఫ్రీగా ఎవరికి చెప్పాలంటానంటే నిరుపేదలకు చెప్పండి. డబ్బున్న వాళ్ళు ఫ్రీగా చెప్తే ఎక్కదు వాళ్ళకి. సో మేము ప్రొఫెషనల్గా మనీ తీసుకుంటాం. మా దగ్గర టీచర్స్ కొంతమంది నెలకి 30,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 3 లక్షలు నెలకి. రోజుకు 4-5 గంటలు అంతే. అందరికీ అవసరం కదా. ప్రతి సినిమా హీరోయిన్ ప్రాక్టీస్ చేస్తుంది ఇప్పుడు చూస్తే. అంటే ఏం బెనిఫిట్స్? ఒక హెల్తేనా లేదంటే ఏమన్నా ఫేస్ గ్లోనా? ఫేస్ గ్లో అన్ని కంప్లీట్గా బాడీ అంతా. ఫిజికల్ వెయిట్ లాస్ కూడా అవుతారా? వెయిట్ లాస్ 100%. జిమ్కి వెళ్ళి అవ్వలేని వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. అక్కడ కాదు ఇక్కడ అవుతారు. ఇక్కడ అవుతారు. నేను రాసిస్తాను. 2 నెలలు ప్రాక్టీస్ చేస్తే 5 నుంచి 10 కేజీలు సునాయాసం. అంటే దాంతోపాటు డైట్ కూడా మెయింటైన్ చేయాలి. డైట్ కొంచెం మేనేజ్. ఎట్లా అనిపిస్తుంది ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు యోగా పైన ఒక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్, ఆయన వలన 100 రెట్లు ప్రాచుర్యమైంది. 2014లో ఆయన ఇంటర్నేషనల్ యోగా డే తీసుకొచ్చారు. అది తీసుకొచ్చాక ప్రపంచం మొత్తం 10 రెట్లు ప్రాచుర్యం వచ్చింది యోగాకి. మన ప్రధానమంత్రి, ఆయనకి నా నమస్కారం. ఎందుకంటే మాకు హెల్ప్ చేశాడు ఆయన డైరెక్ట్. అంటే కమర్షియల్గా డెవలప్ అవ్వడానికి. కమర్షియల్ అని కాదు, జనాల్లో అవేర్నెస్ వచ్చింది. ఓకే. అది నేను బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, కానీ నాకు మోడీ గారు అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన వల్ల యోగాకి ఇంకా ప్రాచుర్యం వచ్చింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 21 రోజులు చేస్తున్నారు కదా యోగా. రైట్. అంటే వయసు ఏజ్ ఏంటి? మీరు ఇందాక చెప్పారు 6 ఇయర్స్ నుంచి దాదాపుగా 98 ఇయర్స్ వరకు కూడా యోగా చేస్తూ ఉంటారని. ఏమైనా ఇబ్బందులు ఉండవా? ఏముండవు. పెద్దవాళ్ళకి ఆసనాలు వేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళకి ఆసనాలు చెప్పం కదా. ఏముంటుంది వాళ్ళకి? వాళ్ళకి సూక్ష్మ వ్యాయామం చెప్తాం. ఓకే. రిస్ట్ కానీ కొంచెం ఇవన్నీ కొంచెం మజిల్స్ కొంచెం ఫ్రీగా ఉండడం చిన్నవి చెప్తాం అంతే. ఏ వయసు వాళ్ళకి కావాల్సిందో అది చెప్తాం. ఓకే. అలాగే ప్రెగ్నెంట్ లేడీ ఉంది, వాళ్ళకి అన్నీ చెప్తాం. వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే టెక్నిక్స్ చెప్తాం. కీప్ బ్రీతింగ్, షో మీ విల్ పవర్. 2 more minutes, కీప్ బ్రీతింగ్. సో ఏంటి అంటే స్టూడెంట్స్ మీ దగ్గర నేర్చుకొని పోయిన వాళ్ళు మళ్ళీ కూడా చాలా ప్లేస్లలో కూడా వాళ్ళు కూడా అంటే ట్రైనర్స్గా ఉండడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదా, ఏమనిపిస్తుంటుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక టీచర్ కాల్ చేశారు, నేను సార్ నేను 170 మందికి చెప్తున్నాను. ఈవెన్ 1000 రూపాయలు తీసుకున్న 1,70,000. మా పర్పస్ యోగా స్ప్రెడ్ చేయడం అండి. అందుకనే టీచర్స్ని తయారు చేస్తున్నాం. మేము ఎంతమందికి రీచ్ అవుతాం? ఒక 100 మందికి. ఓకే. బట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు 30 మంది ఉన్నారు. ఇక్కడ ఈ 30 మంది వెళ్ళి ఒక్కొక్కరు 100 మందికి చెప్తే 3,000 మంది. సో మిషన్ 1 lakh ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. కంకణం కట్టుకున్నాను. ఇప్పుడు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిపోయారు, సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళారు. వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాయడం లేదంటే దీంట్లో సర్టిఫికేట్ కావాలి అనుకుంటే ఎట్లా? మీ ట్రైనర్ అవ్వాల్సిన పని. మీరు పవర్ఫుల్ యాంకర్ ఏబిఎన్లో, మీకు ట్రైనింగ్ ఎందుకు? కానీ హెల్త్ కావాలి. మీరు నార్మల్గా రోజు 1 గంట వచ్చి వెళ్ళిపోతారు. ఓకే. సో ట్రైనర్స్ ఎవరైతే టీచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకే. Now keep your attention on eyebrow center. We are doing something very, very powerful process. Observe the eyebrow center. Stay there. Stay there. Keep staring. You don't listen to anything. Your job is to focus on the eyebrow center. Be there. ఇప్పుడు దీని ద్వారా ఏంటి? ఇది ఒక అద్భుతమైన యోగ నిద్ర ప్రక్రియ అండి. ఇది ఒక 20 నిమిషాలు చేస్తే 4 గంటలు పడుతుందండి. మీరు చేసి చూడండి, స్టన్ అయిపోతారు. విపరీతమైన ఎనర్జీ వస్తుంది, విపరీతమైన ఆనందం.
Observe the chest center, Anahata Chakra. Now magic is going to happen. Empty all the feelings. The mind is at the center of the chest. Empty all the feelings and impressions. Go into the deep silence and stillness. Go into the deep silence and stillness. Complete silence and stillness. Your mind is at Anahata Chakra. Complete silence and stillness. Complete silence and stillness. Complete silence and stillness. Complete silence and stillness. Just be there. అనాహత చక్ర ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటి? అంటే మనకి చక్రాస్ డిఫరెంట్ చక్రాస్ ఉంటాయి. ఒక్కొక్క చక్ర దగ్గర ఒక్కొక్క మ్యాజిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అనే ఫ్యాక్టర్ ఇక్కడ ఉంటుంది. విశుద్ధి ఎన్ని చక్రాస్ ఒక్కసారి? మెయిన్వి 7. కింద మూలాధార బేస్ కింద, దానిపైన స్వాదిష్టాన, మణిపుర దగ్గర, ఇది మణిపుర అంటాం బొడ్డు దగ్గర, లోపల సెంటర్ ఇది అన్నహత, ఇక్కడ విశుద్ధి చక్ర, ఆజ్ఞ అని సహస్రారం. బేసికల్గా ఇప్పుడు వాళ్ళు డీప్ రెస్ట్లోకి వెళ్ళిపోతారు. అసలు వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు, అంటే మాయమైపోయినట్టు. ఓకే, వాళ్ళకి అసలు మాగా ఆడ కూడా తెలియదు. వాళ్ళకి ఉంటుందా నిజంగానే? తెలియదు. కొన్ని నిమిషాల కల్లా అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. వాళ్ళకి తెలియదు, కానీ వింటున్నారు అన్నమాట. ఓకే, లేకమంది లేచి కూర్చుంటారు. తెలిస్తే సాయంత్రం దాకా అలా ఉంటారు. అంతే, శవాల కింద లెక్క ఉంటుంది. గురుగారు, కోర్సుల గురించి ఇందాక మనం అనుకున్నాం, మధ్యలో బ్రేక్ వచ్చింది. సో ఏంటి, ఎన్ని కోర్సులు ఉన్నాయి? బేసిక్ యోగా టీచర్ ట్రైనింగ్ ఉంటుంది. అది చేశాక వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్స్ ఇప్పుడు ఎంబీబీఎస్ బేసిక్, ఎంబీబీఎస్ ఎండి రకరకాల స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా. అలాగా రకరకాల స్పెషలైజేషన్స్ లైక్ ప్రెగ్నెన్సీ యోగా, చిన్నపిల్లలకి చెప్పాలంటే బాల యోగా, అడ్వాన్స్డ్ యోగా, అంటే కొంతమందికి సర్కస్ చేయాలనుకుంటారు వాళ్ళకి అడ్వాన్స్డ్ యోగా, కొంతమందికి ధ్యానం నేర్చుకోవాలని ఉంటుంది. సో వాళ్ళకి ధ్యానం మీద ఫోకస్ పెంచాలంటే ధ్యానం. సో అలాగా ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళంతా యోగ నిద్రలో ఉన్నారు. వీళ్ళంతా దీని మీద స్పెషలైజేషన్ ఉంది. సో అలాగే 16 రకాల కోర్సులు. అలాగే న్యూట్రిషన్ మీద, ఎందుకంటే ఓన్లీ ఆసనాలు చేసేసి జబ్బులు నయమైపోతుంటే అవదు. సో యోగా ప్లస్ గుడ్ ఫుడ్, అందుకు డైట్ అండ్ న్యూట్రిషన్ అనేది ఒక సర్టిఫికేషన్ కోర్సు. ఇలాగా ఒక 16 రకాల కోర్సులు. అలాగే ఇంకా నేర్చుకోవాలి అంటే ఎంఎస్సి ఉంది. ఎంఎస్సి తర్వాత పిహెచ్డి. సో బేసికల్గా వీళ్ళకి నేర్చుకుంటానికి ఒక 5 సంవత్సరాలు పడుతుంది. అంత ఉంది మన దగ్గర. ఓకే, ఇది ఎంఎస్సి వరకు వెళ్ళాలండి? ఎంఎస్సి వరకు వెళ్ళాలి. ఏంటి ఆ తర్వాత ఏంటి? తర్వాత ఇంక టీచ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఏమవుతుందంటే ఎక్కువ నాలెడ్జ్ వస్తే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎండి దగ్గరికి వెళ్తారు. మీరు అంతే కదా. ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళం కదా మనం. ఎండి స్పెషలైజేషన్, అలాగే స్పెషలైజేషన్ కూడా 16 రకాల స్పెషలైజేషన్స్. సో ఏంటి డ్యూరేషన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీరు అన్న 16 రకాల కోర్సులు అని చెప్పారు. 2 నెలలు బేసిక్ కోర్సు, దాని తర్వాత 3 నెలలు, నెల, 2 నెలలు, అన్నీ చేయాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. అంటే వీటిలో జాయిన్ అవ్వడానికి కూడా క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలా? ఎందుకంటే న్యూట్రిషనిస్ట్ అంటే మామూలుగా ఎవరికి చేసి ఏదో తినండి అని చెప్పలేరు కదా. ఇంటర్ పాస్ అయితే టీచర్ అవ్వచ్చు. ఓకే, కానీ ఎంఎస్సి చేయడానికి డిగ్రీ కావాలి. మా దగ్గర ఉన్న కోర్సులు చేయడానికి ఇంటర్ పాస్ అయితే చాలు. ఆ తర్వాత ఏదో విన్నాను, ఆ కోర్సు సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఏదో ఆన్లైన్లో ఆన్లైన్ తర్వాత యూఎస్ ఏదో విన్నాను. యూఎస్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది, యోగా అలియన్స్, దానికి అఫిలియేటెడ్ అయిన ఆర్గనైజేషన్ మాది. ఓకే, అందుకనే మా సర్టిఫికేట్ ఎక్కడన్నా పనిచేస్తుంది. విదేశాల్లో కూడా ఎందుకంటే మా ఆర్గనైజేషన్ యూఎస్ ఆర్గనైజేషన్కి లింక్డ్. ఓకే, మీకు తెలిసింది యూఎస్లో ఏదైనా పనిచేస్తుంది. యూఎస్లో డ్రైవింగ్ లైసెన్స్ ప్రపంచంలో ఎక్కడైనా పనిచేస్తుంది. సో మా సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ ఎనీవేర్. సో అక్కడ కూడా మీరు టీచ్ చేయొచ్చు, వీళ్ళు నేర్చుకున్న వాళ్ళు సర్టిఫికేట్ తీసుకున్నాం. యూఎస్లో 700 మంది టీచర్స్ ఉన్నారు. ఓహో, మా దగ్గర నేర్చుకున్నాం. అంటే మొత్తం హెల్త్తో పాటు వెల్త్ కూడా. హెల్త్ లేకపోతే ఏముందండి భూమి మీద, అంతే కదా. ధనమేర అన్నిటికీ మూలం. పాటలు కూడా ఉన్నాయి కదా దాని మీద. సో డైలీ ఎన్ని అవర్స్ చేయాల్సి ఉంటుంది? గంట సేపు.
ఓకే. సగటు మనిషి గంట సేపు చేస్తే చాలు. ఇంకా టైం లేదంటే అరగంట సేపు. సో అరగంట సేపు ఏం చేయాలని నేర్పిస్తాం. 40 నిమిషాలు చేయొచ్చు, ఏమీ లేదు 10 నిమిషాలు చేసి కూడా చేయొచ్చు ఉంటుంది. అంటే బిజీగా షెడ్యూల్ ఉన్నప్పుడు 10 నిమిషాలు బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాం. సో రోజంతా ఎనర్జీగా ఉంటుంది, నిద్ర రాదు మధ్యలో. ఇప్పుడు ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు హైదరాబాద్లో ఒక 50,000 మంది స్టూడెంట్స్ నేర్చుకున్నారు మీ దగ్గర నేర్చుకున్నారు? మా దగ్గర అంటే నా దగ్గర కానీ మా స్టూడియోస్లో కానీ 50,000 మంది డేటాబేస్ ఉంది. అంటే అవేర్నెస్ ఎంత వచ్చింది ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇది తెచ్చిన ఏ తర్వాత? పేపర్ ఓపెన్ చేసినా యోగా గురించే, ప్రతి ఒక్కడికి తెలుసు. కాకపోతే యోగాలోకి ఎవరు వస్తాడు? కొంచెం బుర్ర ఉన్నోళ్ళు, మెచ్యూరిటీ కావాలి ఇక్కడికి రావడానికి. ఎందుకంటే ఇక్కడ కండలు రావు కానీ మానసిక పీస్ ఉంటుంది ఇక్కడ, ఫిట్నెస్ కూడా ఎగ్జాంపుల్ స్ట్రెంత్ ఉంటుంది. నా చేతులు నార్మల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాడీ మొత్తాన్ని పైకి లేపచ్చు. ట్రై చేసి చూడండి, చేయలేదు. నమస్కారం. నన్ను అవి ఎత్తమని తీస్తాను నేను, వేయలేము అవి. సో హైయెస్ట్ అంటే ఏ ఏజ్ వాళ్ళు మీ దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు? 78 years. 80? 78 అంటే 80 years ఓల్డ్ కూడా వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మల్లికార్జున అన్న బెంగళూరులో 80 years. డాక్టర్ లక్ష్మి 70 years. డాక్టర్ సలీం 70 years. అంటే వాళ్ళకు సపరేట్ బ్యాచ్ ఏమైనా ఉంటుందా? అందరూ కలిపే. ఎట్లా వాళ్ళకు వేరు కదా? ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చెప్తాం, ఎవరికేమి నేర్పాలో చెప్తాం. ఇంకా ఎట్లాంటి అవేర్నెస్ వస్తే బాగుంటుంది? అవేర్నెస్ పబ్లిక్, ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా చేస్తుంది కదా యోగాకు సంబంధించి. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేయక్కర్లేదు, ఆల్రెడీ రావాల్సిన ప్రాచుర్యం వచ్చింది, అందరికీ తెలుసు. ఓన్లీ థింగ్ వాళ్ళు టైం తీసుకుని రావాలి. అదొకటి. మన మూలాలను ఎందుకు మర్చిపోతున్నారంటారు? ఎవల్యూషన్ అండి. చెడు ఫుడ్ తినకూడదు అని తెలుసు, అయినా తింటాం. రోడ్డు పక్కన చెత్త తినకూడదు అంటే అయినా తెలుసు. నాలుకని కంట్రోల్ చేసుకుంటాం కష్టం, మనసుని కంట్రోల్ చేసుకుంటాం. ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మీ దగ్గర ట్రైన్ అవుతున్న వాళ్ళందరూ కూడా డైట్ మెయింటైన్ చేసేవాళ్ళని 100లో 90 మంది చేస్తారు. చేయాలి. చూడండి ఎలా ఉన్నారు వాళ్ళందరూ, ఎంత ఫిట్గా ఉన్నారు చూడండి మీరు. అవును, ఖచ్చితంగా డైట్ మెయింటైన్ చేయాలి. చేస్తే బెస్ట్ రిజల్ట్స్. ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఆటోమేటిక్గా మానేస్తారు వాళ్ళు. వాళ్ళకి మానసిక అవగాహన పెరుగుతూ ఉంటుంది, తినబుద్ధి అవుతుంది. ఇందాక చక్రాల గురించి చెప్పారు ఒకసారి. 7 చక్రాలు ఉంటాయి మనకి. ఒక్కొక్క చక్రాకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో వాటి మీద ఫోకస్ చేసుకుంటూ అవేర్నెస్ పెంచుకుంటాం. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా చాలా వరకు కూడా ఏదో గల్లీలలో అక్కడిక్కడ యోగా ట్రైనింగ్ సెంటర్లని తర్వాత ఇట్లాంటివన్నీ పెడతా ఉన్నారు కదా. ఏంటి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చాలామంది వీళ్ళకి పెద్ద తెలుసు కావచ్చు అని చెప్పి మోసపోవడమే, అట్లా అయ్యే వాళ్ళు కూడా చాలామంది. లేదు అంత ఎవడు పెడతాడు? యోగా సెంటర్ పెట్టలేరు. జిమ్లు పెడతారు కానీ యోగా సెంటర్ పెట్టలేరు. అంతేనా? జిమ్లో ఎక్విప్మెంట్ కొన్ని పడేసేయడం, ఒక జిమ్ ట్రైనర్ తీసుకురావడం. యోగా విద్య తెలిసిన వాళ్ళే యోగా సెంటర్ పెడతారు, ఎవరు పడితే వాళ్ళు పెట్టలేరు. ఇంకా గవర్నమెంట్ ఆల్రెడీ చేస్తోంది, బాగా చేస్తోంది. ఇంకా అవేర్నెస్ కోసం ఏం చేస్తే బాగుంటుంది? సపోర్ట్ చేయాలండి. వాళ్ళు సపోర్ట్ ఓన్లీ ఇంటర్నేషనల్ యోగా డే ఇచ్చినప్పుడు డ్రామా చేస్తారు. ఐఎమ్ సారీ, ఓన్లీ జూన్ నెలలోనే హడావుడి, ఆ తర్వాత ఏముండదు. సపోర్ట్స్ ఉన్న గవర్నమెంట్ నుంచి యోగాకి మాకంటే మేము 15 ఏళ్ళ నుంచి ఉన్నాను కదా, ఏ విధమైన సపోర్ట్ ఉండదు. ఎట్లాంటి సపోర్ట్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ కమర్షియల్గా ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ కట్టాలి. నేను లాస్ట్ ఇయర్ 1,30,00,000 కట్టాను నేను. మేము ఎందుకు కట్టాలి? జిఎస్టీ మేము తీసుకునేది ₹1-2 తక్కువ ఫీజులు తీసుకుంటాం. యోగ విద్యకి హాస్పిటల్స్లో ట్యాక్స్ లేదు, అలోపతి హాస్పిటల్స్లో మేము ట్యాక్స్ కట్టాలి. ఇది ఒక్కటి చాలు మాకు, తలనొప్పి మాకు. మీరు చెప్పండి, అలోపతి హాస్పిటల్ ట్యాక్స్ కట్టరు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ట్యాక్స్ కట్టరు, బట్ మేము యోగా సెంటర్స్ ట్యాక్స్ కట్టాలి 18%. కర్మ ఎందుకు పెట్టారో తెలియదు మాకు. ఇప్పుడున్న యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యూత్కి మానసిక స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ చాలా అవసరం. ఒక్క 2-3 రోజులు చేస్తే, ప్రాక్టీస్ చేస్తే అవగాహన వస్తుంది. ప్రతి స్టూడెంట్, ప్రతి యంగ్ పర్సన్ 1 నెల రోజులు యోగాని ప్రాక్టీస్ చేసి చూడండి, మీరు అనుకున్నది సాధించవచ్చు. ఎందుకంటే మానసిక పీస్ ఉంటే ఏదైనా సాధించవచ్చు, గోల్ కూడా రీచ్ అవ్వచ్చు, వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాలు ఏదైనా సాధించవచ్చు. మానసికంగా ప్రశాంతంగా లేకపోతే ఏం సాధిస్తారు? వాళ్ళు మాటలే సరిగ్గా కాన్ఫిడెంట్గా ఉంటారు, ఏమన్నా సాధించవచ్చు. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది. నిద్ర 1 గంట తగ్గినా ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు 2-3 గంటలు పడుకుంటాడు, ఎంత ఎనర్జీ ఆయనకి.
ఆయన అడగండి సీక్రెట్ ఏంటని, యోగా అంటాడు ఆయన. సేమ్ థింగ్ మన ప్రైమ్ మినిస్టర్ గారు, ఏంటి మీ సీక్రెట్ అంటే యోగా అంటాడు ఆయన. యోగా చేసే వాళ్ళకి యంగ్గా ఉంటారు. నేను అదే అడిగాను కదా రాగా. నేను ఇప్పుడు రంగు వేస్తే మీరు నా ఏజ్ గెస్ చేయలేరు. 52 years నా ఏజ్. ఓకే. నా ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ మెంటల్ పీస్ కానీ, కండలు ఉండవు అంతే, చేతులు నార్మల్గా ఉంటాయి. 200 kgs ఇక్కడ కూర్చోబెట్టుకుని నేను ఆసనాలు చేయగలను. సో ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ పీసు, ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఓన్లీ యోగాలో దొరుకుతుంది. వచ్చిందండి విపరీతమైన ప్రాచుర్యం. ఫ్యూచర్లో కొన్ని వేల సెంటర్స్ వస్తాయి, యోగా సెంటర్స్ వస్తాయి. ప్లస్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా కమర్షియల్గా కూడా, అంటే ఈ సర్టిఫికేట్ కోర్సులాగా కూడా యోగా ఉంది కాబట్టి ఇప్పుడు నేర్చుకొని ఒక టీచర్స్గా వెళ్ళొచ్చు, ప్రొఫెషనల్గా పెట్టుకోవచ్చు దాన్ని. 3-4 గంటలు చెప్తే 30,000 నుంచి ₹1,00,000 సునాయాసంగా సంపాదించవచ్చు. ఇంటి దగ్గర కూర్చొని సంపాదించవచ్చు. ముందు డబ్బే మైండ్లో పెట్టుకొని రావద్దు. ఇది కరెక్ట్. ఈయన పవన్ గారికి తెలిసిన విషయం, టీచర్స్ డబ్బు బుర్రలో పెట్టుకుని వస్తే క్రష్ అయిపోతారు అంతే. నాకు యోగ విద్య నేర్పాలి, అయిపోయింది, ఇంకో 50 hours చేస్తే 200 hours అయిపోతుంది, నేను నెక్స్ట్ నేర్పొచ్చు, నేను మంత్లీ 30,000 40,000 వస్తుంది అనేది మైండ్లో ఉండొద్దు. మేము చెప్తాం మనీ కోసం వస్తే రావద్దు అంటాం. తర్వాత వస్తుంది మనీ, బై ప్రోడక్ట్ అది. మీరు సర్వీస్ చేస్తుంటే ఎక్కడికి పోతుంది డబ్బులు. నేను 100 మందికి యోగా నేర్పాలనుకుంటే ఒక్కొక్కళ్ళు ₹1000 ఇచ్చేసిన ₹1,00,000. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు బోధిలో 300 మంది స్టూడెంట్స్కి నేర్పుతారు. మినిమం 2,000 తీసుకుంటారు, 6 లక్షలు. 50 మంది చెప్తే 1,00,000. డబ్బులు వస్తాయి, మంచి పని చేస్తే డబ్బులు వస్తాయి. ఫైనల్గా ఏం చెప్తారు ఆడియన్స్ కావచ్చు, యూత్కి, లేదంటే ఇప్పుడు గవర్నమెంట్కి ఫైనల్గా? ఏబిఎన్ ప్రేక్షకులందరికీ అలాగే ఏబిఎన్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ ఫ్రమ్ బోధి. ఒక 1 నెల రోజులు ప్రాక్టీస్ చేయండి. ఒక సర్టిఫైడ్ యోగా టీచర్ దగ్గర, ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర కాదు, మంచి టీచర్ దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటే జీవితాంతం ఆరోగ్యంగా, సుఖంగా, ప్రశాంతంగా బతకడానికి 100% పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు చూడండి, డబ్బులు ఉన్నోడు ఎవడో పీస్ఫుల్గా లేడు, పెద్ద పెద్ద జాబుల్లో ఉన్నోడు ఎవడో పీస్లో లేడు. ఆరోగ్యంగా ఉన్నవాడు 100 ఏళ్ళు ప్రశాంతంగా బతుకుతారు. ఆరోగ్యం ఉండి మానసిక ప్రశాంతత ఉంటే ఇంకేం అంతే కావాలి కదా. మనకి? అంతే కదా, మానసిక ప్రశాంతతనే అది యోగా సెంటర్లో దొరుకుతుంది. చూడండి వీళ్ళంతా ఎలా అవుతారు, లెక్కనే సగం సమస్యలు పోతాయి. ఇదేం ఆసన్ సార్? యోగ నిద్ర. ఓకే. వాళ్ళంతా యోగ నిద్రలో ఉన్నారు. వీఆర్ యోగా వారియర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ కుమార్ గారు. అంటే చాలా చక్కగా వివరించారు. అంటే ఈ యోగా వల్ల హెల్త్తో పాటు వెల్త్ కూడా బాగుంటుంది. అదేవిధంగా వెల్త్ను దృష్టిలో పెట్టుకొని రావద్దు, హెల్త్ కోసం రావాలి, వెల్త్ ఆటోమేటిక్గా వస్తుందని చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మారుతున్న జీవన విధానం కావచ్చు, లైఫ్ స్టైల్, వీటికి ఖచ్చితంగా యోగా అవసరం ఏదున్నప్పటికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా చక్కగా వివరించారు. రైట్, ఇది అశోక్ కుమార్ గారు ఫౌండర్ బోధి యోగాకు సంబంధించి కూడా ఏ విధమైనటువంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి, అట్లాగే ఎట్లాంటి కోర్స్ చేస్తే బాగుంటుంది, అదేవిధంగా పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా దీనికి సంబంధించి కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయని చాలా చక్కగా వివరించారు. ఇది వాళ్ళ ఏబిఎన్ స్కిల్ స్కూల్. మరో ఎపిసోడ్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.